వారిని ప్రేమతో మిక్కిలి ఘనముగా ఎంచవలనని వేడుకొనుచున్నాము. మరియు ఒకనితోనొకడు సమాధానముగా ఉండుడి. ఫస్ట్ Thessalonians chapter 5 verse 13. పిల్లలకి ఇంగ్లీష్ బైబిల్స్ ఉంటే మొదటి నన్ను సిలువ చాటును మీరు మరుగుపరుచుకోండి. మీరు మాట్లాడండి. మీరు మాట్లాడితే మేము బ్రతకగలం. మా శక్తి మా బలము ఏది కూడా ప్రదర్శింపబడకూడదు తండ్రి. మీరు మాత్రమే మహిమ పొందాలి. వాక్యం వింటూ ఉండగా బిడ్డల హృదయాలను మీరు సిద్ధపరచండి. మంచి నేలను విత్తబడినటువంటి విత్తనముల వలె ఈ యొక్క వాక్యము వారి జీవితాల్లో ఫలించే భాగ్యాన్ని, అభివృద్ధి చెందే భాగ్యాన్ని మీరు దయచేయమని నజరేయుడైన యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. సరే, అందరం కూర్చున్నాం. ప్లీజ్ బీ సీటెడ్. మొదటి తెస్సలోనిక పత్రికలోని ఈ యొక్క మాటను మనం చదువుకొని ఉన్నాం. పౌలు స్థాపించినటువంటి సంఘాల్లో ఒక సంఘము తెస్సలోనిక అనే ప్రాంతంలో ఉన్నటువంటి సంఘం. ఈ సంఘానికి పౌలు గారు వెళ్ళి ఒక 3 వారాలు అక్కడ దేవుని యొక్క సువార్తను చెప్పినట్లుగా అపోస్తల కార్యాలు 17వ అధ్యాయం మనకు తెలియపరుస్తూ ఉంది. 3 వారాల పరిచర్యలోనే సంఘం పౌలు వారి మధ్య ప్రేమానుబంధం చాలా బలంగా ఏర్పడింది. తెస్సలోనిక సంఘంలోని విశ్వాసులు, క్రైస్తవులు అందరూ కూడా చక్కగా దేవుని చిత్తానుసారంగా పౌలు గారు సూచించిన విధంగా నడుస్తూ వచ్చారు. కాబట్టి పౌలు ఆ సంఘాన్ని మెచ్చుకుంటూ ఈ పత్రిక మొదటి అధ్యాయంలో మొదటి వచనాల్లో ఒక మాట పలుకుతూ ఉన్నారు. మీరు ఏ విధంగా ఉన్నారు అని చెప్పి పౌలు అంటూ ఉన్నాడంటే సంఘాన్ని మొదటి అధ్యాయము 3వ వచనంలో 2వ వచనం కలిసి ఉంటుంది. విశ్వాసముతో కూడిన మీ పనిని, ప్రేమతో కూడిన మీ ప్రయాసమును, మన ప్రభువైన యేసుక్రీస్తునందలి నిరీక్షణతో కూడిన మీ ఓర్పును. చాలా నిరీక్షణతో కూడిన మీ ఓర్పును. 3 విషయాల్లో సంఘం బలంగా ఉంది. ఎన్ని విషయాల్లో? 3 విషయాలు. జాగ్రత్తగా వినడానికి ప్రయత్నం చేయండి. సంఘం బలంగా ఉంది అంటానికి, విశ్వాసులు బలంగా ఉన్నారు అంటానికి ఈ 3 విషయాలు చాలా ప్రాముఖ్యం. ఏంటంటే మొదటిది, వారికి విశ్వాసము అనేది చాలా గట్టిగా ఉంది. ఎవరి మీద? పౌలు మీద కాదు, యేసుక్రీస్తు ప్రభుల వారి మీద విశ్వాసం వారికి బలంగా ఉంది. రెండోది, వారు ప్రేమతో పనిచేస్తూ ఉన్నారట. ప్రేమతో ప్రయాసపడుతూ ఉన్నారు. ఏ పని చేసినా కానీ కష్టంగా చేయట్లేదు. ఎలా చేస్తున్నారు వీళ్ళు? ఇష్టంగా, ప్రేమతో చేస్తూ ఉన్నారు. మూడవదిగా ప్రాముఖ్యమైనది, వీళ్ళందరికీ ఏం కలిగి ఉన్నారు వాళ్ళంటే యేసుక్రీస్తు నందలి నిరీక్షణతో కూడిన ఓర్పు కలిగి జీవిస్తూ ఉన్నారు. ఈ 3 విషయాలను బట్టి పౌలు సంఘాన్ని మెచ్చుకుంటూ ఆ సంఘం యొక్క నమ్మకత్వమును, సంఘం ఇలా ఉండాలి అనే విషయాన్ని పౌలు మొదటి అధ్యాయంలో చెప్తూ ముగింపు అధ్యాయంలోకి వచ్చేసరికి ఈ 13వ వచనంలో ఒక మాట చెప్తూ ఉన్నాడు. ఏమనంటే, అయ్యా, మీ దగ్గర కొంతమంది పని చేస్తూ ఉన్నారు. ఆ పని చేసేటటువంటి వారిని మీరు మిక్కిలి ప్రేమతో వారిని దగ్గరికి తీసుకోవాలి. వారిని మీరు ఘనముగా ఎంచుకోవాలి. మరియు ఒకరి ఎడల ఒకరు ప్రేమ కలిగి జీవించాలి అని 3 ప్రాముఖ్యమైన విషయాలు పౌలు సంఘానికి వివరిస్తూ వచ్చారు. మొదటిగా ఏం చేయాలట? 5వ అధ్యాయం మనం చదువుకున్న వచనంలో మొదటిగా, వారి పనిని బట్టి. ఎవరి పనిని బట్టి? మీ పైన నాయకులు ఉన్నారు, మీ పైన సేవకులు ఉన్నారు. వారు చేసేటటువంటి పనిని మీరు గుర్తించి గౌరవించండి. మొదటగా ఏమంటున్నాడంటే, వారి పనిని మీరు గుర్తించి గౌరవించండి. రెండవది, ఎవరి పని? నాయకులు కానీ సేవకులు కానీ. రెండో విషయం, వారి ఎడల మీ ప్రేమను కనపరచండి. మూడవదిగా, ఈ 2 ఒక భాగంగా, మూడో భాగంగా ఒకరితో ఒకరు ఎలా ఉండమని చెప్తున్నాడు? సమాధానంగా ఉండండి. అయితే ఇక్కడ ఒక విషయం జ్ఞాపకం పెట్టుకోండి. ఏ సంఘంలో అయితే సేవకుడు గౌరవించబడతాడో, ఏ సంఘంలో అయితే సేవకుడికి మర్యాద ఉంటుందో, ఏ సంఘంలో అయితే సేవకుడిని ప్రేమగా చూస్తారో, ప్రేమతో సేవకుడు ఉంటాడు. అదేవిధంగా విశ్వాసులు కూడా ప్రేమతో ఉంటారు.
ఆ సంఘము ఆశీర్వదించబడుతుంది. హల్లెలూయా. సేవకుల్ని పరిచర్య చేసేవారిని, ఏ పని చేసినా సేవకులు ఏ పరిచర్య చేస్తూ ఉన్నా, ఇక్కడ మైకులు పెట్టేవాళ్ళు కానీ ఎవరైనా సరే, ఏ పరిచర్య చేసేవారినైనా సరే ఎప్పుడూ కూడా మనం నిర్లక్ష్యంగా వారి ఎడల ప్రవర్తించకూడదు. ఆత్మీయంగా సంఘం అభివృద్ధి పొందాలి, బలంగా ఉండాలి అంటే ఏం చేయాలి? సేవకుల్ని, పరిచారకుల్ని గౌరవించాలి. ఎక్కడైతే ఆ గౌరవం లేదో ఆ సంఘము ఆత్మీయంగా బలహీనపడుతుంది. హల్లెలూయా. సంఖ్య పెరగవచ్చు, సంఖ్య గురించి నేను మాట్లాడలేదు. సంఘంలో 1000 మంది, 2000, 10,000, 20,000 మంది ఉన్న సంఘాలు కూడా ఉన్నాయి. అయితే ఆ సంఘంలో ఆత్మీయమైన బలం ఉండాలి అంటే ఏముండాలి అక్కడంటే, అక్కడ పనిచేసే వారికి, సేవకులకి, మరి ముఖ్యంగా పరిచర్య చేసే వారికి ఏం కలగాలి? గౌరవం అనేది ఉండాలి. ఎక్కడైతే ఆ గౌరవం ఉండదో ఆ సంఘాల్లో ఆత్మీయత అనేది ఉండదు, అభివృద్ధి అనేది ఉండదు. పౌలు తెస్సలోనిక సంఘము మంచి సంఘమే, దాని గురించి చాలా గొప్పగా చెప్తూనే ఒక సూచన చేస్తూ ఉన్నాడు సంఘ బిడ్డలకి. ఏమనంటే, అయ్యా, దేవుడు మీ పైన కొంతమందిని పెట్టాడు, వాళ్ళు ప్రయాసపడుతూ ప్రభు యొక్క పరిచర్య చేస్తూ ఉన్నారు, వారు మీకు బుద్ధి చెప్తూ ఉన్నారు, వారు మీ గురించి ప్రార్థన చేస్తూ ఉన్నారు, వారు మీరు వెళ్ళవలసిన మార్గాన్ని మీకు నేర్పుతూ ఉన్నారు, మీ కష్టంలో, మీ సుఖంలో, మీ ప్రతి విషయంలో కూడా పాలు పంపులు వాళ్ళు కలిగి ఉన్నారు. కాబట్టి వారి పనిని బట్టి వారిని ప్రేమతో మిక్కిలి ఘనముగా ఎంచవలనని ఏం చేస్తున్నట్టు పౌలు వేడుకొనుచున్నాను అని. ఈ పదం కొద్ది గట్టిగా ఉంటుంది, ఎందుకంటే ఇక్కడ ఆజ్ఞ ఇవ్వట్లా. ఏమంటున్నాడు? ఈ సంఘాన్ని బ్రతిమలాడుతున్నాడు. వేడుకొనుచు అంటే అర్థం ఏంటంటే రిక్వెస్ట్ చేసి బ్రతిమలాడుతున్నాడు. అయ్యా, మీరు వాళ్ళ గురించి జాగ్రత్తగా ఉండండి అయ్యా, వాళ్ళని మీరు అపహాస్యం చేయొద్దు, వాళ్ళు నిర్లక్ష్యం చేయొద్దు, వాళ్ళు ఎట్లా పడితే అట్లా మాట్లాడొద్దు. ఎందుకంటే వాళ్ళు ఎలా ఉన్నారట? వాళ్ళు ప్రయాసపడుతూ ప్రభువునందు మీకు పైవారై ఉన్నారు, మీకు బుద్ధి చెప్పేవారిగా వాళ్ళు ఉన్నారు. కాబట్టి వారి ఎడల మీరు ఎలా ప్రవర్తించాలి అన్న విషయాన్ని పౌలు ఇక్కడ ఈ యొక్క వచనంలో చెప్తూ వచ్చారు. కాబట్టి ఈ మధ్యాహ్నకాల సమయంలో నేను ఒక్క విషయాన్ని మీకు చెప్పి ప్రభు బలలోకి మనం వెళ్దాం. సేవకుల్ని మనం గౌరవించే వారిగా ఉండాలి, పరిచారకుల్ని మనం ప్రేమతో ఆదరించే వారిగా మనం ఉండాలి. ఎక్కడైతే సేవకుడు గౌరవించబడతాడో, పరిచారకుడికి గౌరవం దక్కుతుందో ఆ సంఘము వృద్ధి చెందుతుంది, ఆ సంఘము ఆత్మీయతలో బలంగా ఉంటుంది. హల్లెలూయా. సంఖ్యలో కాదు, సంఖ్య పక్కన పెట్టేసేయండి. సంఖ్య ఈరోజు ఉంటుంది, రేపు ఉండదు. కొన్ని సంఘాల్లో కొన్ని వేల మంది, లక్షల మంది వచ్చిన సంఘాల్లో కొంతకాలానికి ఎవరూ లేకుండా కనుమరుగైపోయారు. ఎందుకు జరుగుతుంది ఇదంతా అంటే ఏం లేదు అక్కడ అంటే ఫౌండేషన్ లేదు. ఏ ఫౌండేషన్ లేదు? స్పిరిచువల్ ఆత్మీయమైన పునాది అక్కడ లేదు. అది ఉన్నప్పుడు సంఘం బలంగా నిలబడుతుంది. మొదటిగా పౌలు కోరుకుంటుంది ఏంటంటే, దేవుని సేవకులను మీరు గౌరవించండి అంటున్నారు. ఎందుకు గౌరవించాలి అంటే పై వచనంలో 12వ వచనం చూద్దాం ఒకసారి. సహోదరులారా, మీలో ప్రయాసపడుచు ప్రభువునందు మీకు పైవారై ఉండి మీకు బుద్ధి చెప్పు వారిని ఏం చేయాలట? మన్నన చేసి. మన్నన చేయటం అంటే దగ్గరికి తీసుకోవటం, వాళ్ళని గౌరవించటం. అంటే సంఘంలో పనిచేసేవారు ఉన్నారు, సేవకులు ఉన్నారు, ప్రార్థించే వాళ్ళు ఉన్నారు సంఘంలో. తెలుసా మీకు? సంఘంలో దే ఆర్ ఆల్సో పార్ట్ ఆఫ్ ద చర్చ్. సంఘం గురించి ప్రార్థించే వాళ్ళు ఉన్నారు, కన్నీళ్లు విడుస్తూ ప్రార్థించే వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరూ దేనిలో భాగం అంటే సంఘ పరిచర్యలో భాగస్తులు. కాబట్టి వీరికి దేవుడు ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఇచ్చాడు, ఒక ప్రత్యేకమైన గుర్తింపునిచ్చాడు, ఒక ప్రత్యేకమైన బాధ్యతనిచ్చాడు, ఒక ప్రత్యేకమైన పని కోసం వాళ్ళని ఏర్పరచుకున్నాడు. కాబట్టి వారి ఎడల ఎలా ఉండాలి అని చెప్పి వాక్యం అంటుందంటే, వారిని మీరు ప్రేమించేవారిగా ఉండాలి, మన్నన చేసేవారిగా ఉండాలి, గౌరవించేవారిగా ఉండాలి. ఎక్కడైతే ఈ క్రియలు, ఈ పనులు జరుగుతాయో ఆ సంఘము అభివృద్ధి చెందుతుంది. హల్లెలూయా. కాబట్టి పరిచారకులు ఎవరైనా, పరిచర్య చేసేవాళ్ళు ఎవరైనా సరే, వాళ్ళు దేవుని చేత ఎన్నుకోబడినటువంటి వారు, దేవుని పరిచర్య కోసం ప్రత్యేకించుకున్నటువంటి వారు. కాబట్టి వాళ్ళకి ఇవ్వవలసినటువంటి మర్యాద వాళ్ళకి ఇవ్వాలి, ఆ గౌరవం వాళ్ళకి దక్కాలి. చాలాసార్లు పరిచర్య అప్పగించిన తర్వాత దేవుడు పిలుస్తాడు, పరిచర్య బాధ్యతలు అప్పగిస్తారు. కొంతమంది ఆ పరిచర్య భారాన్ని నిర్లక్ష్యంగా తీసుకుంటారు.
ఇది ఏదో ఎవరో పిలిచి మనల్ని పెట్టారులే, ఏముంది ఈరోజు ఉద్యోగానికి వెళ్తే రేపు జాబు మానేస్తే ఏమని అంటారా, ఏమంటారు కదా, ఇట్లా అనుకుంటూ ఉంటాం. కానీ అట్లా ఉండదు. పరిచర్య వేరు, మీ ఉద్యోగం వేరు. పరిచర్య ఉద్యోగానికి సంబంధం లేదు. ఉద్యోగం చేయటానికి మనం సిద్ధపాటు కలిగి ఉంటాం, అక్కడికి వెళ్తాం, ఆ టైం వరకు పనిచేస్తాం, ఇంటికి వచ్చేస్తాం. పరిచర్య చేసేది, సేవ చేసేది ఇది 24 గంటలు ఉంటుంది. 365 రోజులు దేవుడు ఆ బాధ్యతను నీకు అప్పగించాడు. కాబట్టి ఆ బాధ్యత మోసే వారిని వాక్యం అంటుంది మీరు గౌరవించండి అని చెప్పేసి. నిర్గమాకాండంలో 17వ అధ్యాయంలో ఒక సంఘటన మనకు కనపడుతుంది. నిర్గమాకాండం 17వ అధ్యాయం. అమాలేకీయులు రెఫీదేము అనే ప్రాంతంలో ఇశ్రాయేలీయుల మీదకి యుద్ధానికి వచ్చారు. ఎవరు వాళ్ళు, ఏ జాతి వారు? అమాలేకీయులు. కాబట్టి అమాలేకీయుల మీద దేవుడు పగ తీర్చుకోమని ఎవరిని పంపాడు? సౌలుని పంపాడు. అక్కడ మనకి మొదటి సమూయేలు గ్రంథంలో కనపడుతూ ఉంటుంది. అయితే ఇక్కడ ఈ అమాలేకీయులు ఇశ్రాయేలీలు వారి దారిన వారు వెళ్తూ ఉంటే కనాను ప్రయాణంలో వీడు ఎదురొచ్చి యుద్ధానికి దిగాడు. ఎవరు? అమాలేకీయులు. ఏ ప్రాంతం అది? రెఫీదేము అనే ప్రాంతంలో యుద్ధానికి దిగారు. అయితే వారితో యుద్ధం చేసేటప్పుడు ఇశ్రాయేలీయులకి యుద్ధం చేయటం ఎలాగో తెలియదు. అయినా కానీ వాళ్ళు బయలుదేరారు. ఎవరు నాయకుడిగా ఉన్నారంటే యెహోషువ నాయకుడిగా ఉన్నాడు. యెహోషువ సైన్యాన్ని నడిపిస్తూ ఉన్నాడు. ఇశ్రాయేలీయులు అందరూ కూడా కలిసి అమాలేకీయుల మీద యుద్ధానికి వెళ్ళారు. మైదానంలో యుద్ధం జరుగుతూ ఉంది. ఆ మైదానానికి ఎదురుగా ఒక కొండ ప్రాంతం కొండ ఉంటే ఆ కొండ మీదకి 3 ఎక్కారు పైకి. ఎవరెవరు ఎక్కారు? మోషే, అహరోను, హూరు అనే మరొక వ్యక్తి. 3 కూడా ఎక్కడికి ఎక్కారు? కొండ మీదకి ఎక్కారట. కొండ మీదకి ఎక్కారు. అక్కడ మోషే గారు 2 చేతులు ఎత్తి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఏం చేస్తూ ఉన్నాడు? 2 చేతులు ఎత్తి ప్రార్థన చేస్తూ, చదవండి, అద్భుతంగా ఉంటుంది ఆ యొక్క ఘట్టం మనకి. 2 చేతులు ఎత్తి ప్రార్థన చేస్తూ ఉంటే మోషే 2 చేతులు ఎత్తి ఉన్నంతసేపు కూడా ఎవరికి విజయం కలిగింది? ఇశ్రాయేలీయులకి విజయం కలిగింది. మోషే చేతులు బరువెక్కాయి అని చెప్పి వాక్యం ఉంటుంది. బరువెక్కగానే చేతులు పాపం కిందకి దించితే ఎవరు గెలుస్తూ ఉన్నారు? అంటే ఇప్పుడు మోషే ఏం చేయాలి? తన 2 చేతులు ఎత్తి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉండాలి? ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉండాలి. సాయంత్రం సూర్యాస్తమయం వరకు ఉండాలి. మరి ఎంతసేపు చేతులు ఎత్తి నిలబడటం మోషేకి సాధ్యమవుతుందా అంటే అవ్వదు. మోషే వల్ల అయ్యే పని కాదు. అప్పటికి మోషే వయసు దగ్గర 100 సంవత్సరాలు ఉండవచ్చు. కాబట్టి ఏం చేశారు అక్కడ అంటే, మోషేని ఒక బండ మీద కూర్చోబెట్టి ఈ 2 చేతులకి ఒక పక్కన అహరోను గారు, ఒక పక్కన హూరు గారు, ఇద్దరు కూడా నిలబడ్డారట. దేనికోసం? సపోర్ట్ కోసం. ఎవరికి? మోషే. ఎప్పుడైతే వీరిద్దరూ అలా నిలబడ్డారో, ఎప్పుడైతే వీళ్ళిద్దరూ సహాయం చేయడానికి పక్కన ఉన్నారో, సాయంత్రం వరకు ఎవరు గట్టిగా నిలబడ్డారంటే మోషే గట్టిగా చేతులెచ్చి నిలబడ్డాడు. కాబట్టి సాయంత్రం వరకు ఎవరికి చివరికి విజయం దక్కింది అంటే ఇశ్రాయేలీయులకి విజయం దక్కింది. 17వ అధ్యాయం 8వ వచనం చూడండి ఒకసారి. నిర్గమాకాండం ఎక్సోడస్ చాప్టర్ 17 verse 8. ఎక్సోడస్ 17:8. అమాలేకీయులు వచ్చి రెఫీదీములో ఇశ్రాయేలీయులతో యుద్ధం చేయగా మోషే యెహోషువతో మన కొరకు మనుషులను ఏర్పరిచి వారిని తీసుకుని బయలువెళ్ళి అమాలేకీయులతో యుద్ధం చేయను. రేపు నేను దేవుని కర్రను చేత పట్టుకొని ఆ కొండ శిఖరం మీద నిలిచెదను. యెహోషువ మోషే తనతో చెప్పినట్లు నిలిచెదనను. యెహోషువ మోషే తనతో చెప్పినట్లు చేసి అమాలేకీయులతో యుద్ధమాడును. మోషే, అహరోను, హూరు అనువారు ఆ కొండ శిఖరం ఎక్కిరి. మోషే తన చెయ్యి పైకెత్తినప్పుడు ఇశ్రాయేలులు గెలిచిరి. మోషే తన చెయ్యి దించినప్పుడు అమాలేకీయులు గెలిచిరి. మోషే చేతులు బరువెక్కగా వారు ఒక రాయి ఇక్కడ జ్ఞాపకం పెట్టుకోడా, అతడు దాని మీద కూర్చుండటకై దాన్ని వేసిరి. అహరోను, హూరులు ఒకడు ఈ ప్రక్కను ఒకడు ఆ ప్రక్కను అతని చేతులను ఆదుకొనగా అతని చేతులు సూర్యుడు అస్తమించు వరకు నిలకడగా ఉండేది. సూర్యుడు అస్తమించు వరకు నిలకడగా ఉండేను. చివరి భాగం నిలకడగా ఉంది. కాబట్టి ఎవరికి విజయం దొరికింది? ఇశ్రాయేలీయులకి విజయం దొరికింది. అయితే జాగ్రత్తగా వినండి, మోషే చేతులు అలా ఉండటానికి పనిచేసింది ఎవరు? అహరోను, హూరు. లేదంటే మోషే వల్ల అయ్యేదా? అది అయ్యే పని కాదు. దైవ సేవకుడు, యాజకుడు అక్కడ నిలబడ్డాడు. దేవుని చేత ఏర్పరచుకున్నటువంటి వ్యక్తి, దేవుని చేత పిలువబడినటువంటి వ్యక్తి, దేవుని చేత నా ఇంటి అంతట్లో నమ్మకమైన వాడు అని ఆయన పిలువబడినటువంటి వ్యక్తి నిలబడ్డాడు. 2 చేతులు ఎత్తాడు. కానీ ఎవరు సహాయంగా నిలబడ్డారు అంటే అహరోను, హూరు సహాయంగా నిలబడ్డారు.
దేనికోసం అంటే యాజకుడికి దేవుడు అప్పగించినటువంటి బాధ్యత నెరవేర్చడంలో ఎవరు సహాయపడుతూ ఉన్నారంటే అహరోను హూరులు కూడా సహాయపడుతూ ఉన్నారు. వినండి, సేవకుడు మీకు కనిపించేది వారంలో 45 నిమిషాల మెసేజ్, మనకి 45 మినిట్స్, అంతకంటే ఎక్కువైతే కూర్చోలేం. ఒక 45 నిమిషాలు మనకి వాక్యం చెప్పే సమయమే సేవకుడు మీకు కనపడతాడు. లేదంటే మంగళవారం మీరు కనుక బైబిల్ స్టడీకి వస్తే ఇంకొక 45 నిమిషాలు, ఆల్నైట్కి వస్తే 1 గంట సేపు ఇట్లా కనపడతారు. కానీ ఆ సేవకుడు ఆ కనపడటానికి తాను పడే ప్రయాసని మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. ఏ సేవకుడు అండి, రెస్పెక్ట్ ఇక్కడ మన సంఘం, ఏ సంఘమైనా, ఏ సేవకుడైనా, సేవకుడు దైవజనుడు దేవుని చేత ఏర్పరచబడినటువంటి వ్యక్తి అక్కడ నిలబడే సమయం మనం కొద్ది సమయం అయినప్పటికీ కూడా ఆ సమయం సిద్ధపాటు కోసం ఎంత ప్రయాస పడతాడో దాన్ని మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. ఎంత కన్నీటి ప్రార్థన ఉంటుందో దాన్ని మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. ఎన్ని గంటల తరబడి ఆ సేవకుడు ఆ వర్తమానం కోసం సిద్ధపాటు పడతాడో దాన్ని మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. మనం గోదావరి జిల్లాలో వెళ్తూ ఉంటే వరి పంట చక్కగా పండింది, కోతకు వచ్చింది. బస్సులో వెళ్తూ చేను చూసి ఏమనుకుంటా ఉంటారు, భలే ఉందో చేను అనుకుంటారా? అనుకుంటాం. ఆ చేను ఆ భలేగా ఉండటానికి ఆ రైతు ఎంత కష్టపడ్డాడో మనకు తెలుసా? 3 నెలల పడుతుందా, 6 నెలల వరి పంట, 3 నెలల 6 నెలల వరకు సమయం. ఆ సమయంలో ఎంత కష్టపడి ఉంటాడు రైతు. దుక్కు దున్నే దగ్గర నుంచి నీళ్లు పెట్టి దుక్కు దున్ని నాటు వేసి అది ఎదగటానికి మందు కొట్టుకొని ఏదంటే ఎట్లా తిప్పలబడి చివరికి అది వస్తుంది. దాన్ని చూసి మనం ఏమంటున్నాం అంటే భలేగా ఉంది అని చెప్పి అంటున్నాం. ఎన్ని శ్రమలు దాటితే ఆ భలేగా ఉన్న పంట చేతికి వచ్చింది. ఒక వ్యవసాయస్తుడు పడే శ్రమ. మన ఇంట్లో మన తల్లి లేదంటే భార్య ఎవరైనా సరే వంట చేస్తారు. సాయంత్రం భోజనం కూర్చున్నప్పుడు భోజనం చేస్తూ ఉప్పు లేదు దీంట్లో అంటాం. ఒక మాట ఏమంటాం? ఉప్పు లేదు. ఏమన్నారు మీరు ఇప్పుడు? ఆ మాట చిన్న మాట, ఉప్పు లేదు అన్నాం. అసలు ఆ వంట చేయడానికి ఎంత శ్రమ పడ్డారు అది జ్ఞాపకం పెట్టుకోవాలి. తండ్రి పగలంతా కష్టపడి వస్తాడు, ఇంటికి రాగానే ఏదో అడుగుతాం తండ్రిని. తండ్రి ఏదో సమాధానం ఇచ్చినప్పుడు తండ్రిని చులకనగా మనం మాట్లాడతాం. తండ్రి ఎంత ప్రయాస పడితే మనకి పోషణ దొరుకుతుంది. కాబట్టి ప్రతి దాంట్లో కూడా శ్రమ దాగి ఉంది, జ్ఞాపకం పెట్టుకోండి. పరిచర్యలో పౌలు తెస్సలోనిక సంఘంతో అంటున్నాడు, పరిచర్య అంత సులభమైన పద్ధతి కాదు, అంత ఏదో ఉద్యోగం చేసినట్లు కాదు. ఆ పరిచర్యకి సేవకుడు శ్రమ పడతాడు. ఆ శ్రమను మీరు గౌరవించండి. దేన్ని గౌరవించాలి? శ్రమను గౌరవించాలి. రెండో విషయము, వారిని ప్రేమతో మీరు చూడండి అని చెప్పి పౌలు సంఘాన్ని హెచ్చరిస్తూ ఉన్నాడు. ఈ రోజుల్లో ప్రేమతో చూసేవాళ్ళు చాలా తక్కువ మంది కనపడతారు. ఏదో ఒక కామెంట్ చేసేవాళ్ళు ఎక్కువ మంది కనపడతారు. తిట్టేవాళ్ళు, సనుక్కునే వాళ్ళు, ఏదో అనేవాళ్ళు ఎక్కువ మంది కనపడతారు. ఆ పరిచర్యకు పడినటువంటి శ్రమ ఆ సేవకుడు ఆ మాటలు విన్నప్పుడు అంతా కూడా నిరుత్సాహపడిపోతాడు. క్రికెట్ చూస్తారా మీరందరూ? ఉన్నారా? క్రికెట్ చూసేవాళ్ళు ఉన్నారా? వెరీ గుడ్. క్రికెట్ చూసేటప్పుడు 2020 మ్యాచ్లు వచ్చేసిన తర్వాత ఈ పోకడ ఎక్కువైపోయింది. ఎందుకంటే ఇంతకుముందు మా చిన్నప్పుడు టెస్ట్ మ్యాచ్ ఉండేవి. టెస్ట్ మ్యాచ్లు 5 రోజులు ఉండేవి. ఎన్ని రోజులు? 5 రోజులు. బ్లాక్ అండ్ వైట్ టీవీలో స్కూల్ ఎగ్గొట్టి చూసేవాళ్ళం. అది తర్వాత 1 డే వచ్చేసింది. 1 డే అంటే ఇప్పుడు 5 రోజులు చూడలేం కాబట్టి ఎన్ని రోజులకు వచ్చేసింది? అది 1 రోజుకి వచ్చింది. 50 ఓవర్లు. ఒక రోజు 50 ఓవర్లు ఒకరు ఆడితే ఒక పూట వేరే వాళ్ళు ఆడతారు. ఇప్పుడు ఆ ఒకరోజు చూసే ఓపిక కూడా మనకి లేదు. ఇప్పుడు ఏమొచ్చింది మ్యాచ్? 2020. ఎన్ని గంటలు అయిపోతుంది? 3 గంటలే. ఎక్కువ ఉండకూడదు, ఎక్కువ ఉంటే ఫైన్. 3 గంటల్లో మ్యాచ్ అయిపోవాలి. అంటే 3 గంటల్లో రిజల్ట్స్ వచ్చేయాలి. దానికోసం ఎన్ని ఓవర్లు? 20 ఓవర్లు వేస్తారు. బాగుంది. సరే, ఈ 3 గంటల మ్యాచ్ చూసేవాడు పిల్లడు ఇక్కడ కూర్చో ఉంటాడు. మ్యాచ్ వస్తూ ఉంటుంది. వాడు బ్యాట్స్మెన్ అవుట్ అవుతాడు. అవుట్ అయినప్పుడు వీడు ఇక్కడి నుంచి అంటాడు, అరే ఆ బాల్ అట్లా కొట్టకూడదురా, ఇట్లా కొట్టాలంటాడు. ఎట్లా కొట్టకూడదు? అలా కొడదు, ఇలా కొట్టాలంటాడు. ఆ బాల్ ఫాస్ట్ బౌలర్ బాల్ వేసినప్పుడు దగ్గర 135 నుంచి 145 కిలోమీటర్ల వేగంతో బాల్ వస్తుంది. నాకు కనపడదు అసలు బాల్. మనం నుంచో పెడితే బౌలర్ బాల్ వేసినప్పుడు ఆ బాల్ కనుక వేస్తే మీరు నుంచో మీకు కనపడదు. బాల్ ఎటు వెళ్ళిపోయిందో వెళ్ళిపోతుంది అంతే, మనకు కనపడదు. అంత వేగంగా వేసిన బాల్కి వీడేం ఇస్తున్నాడు? సలహా ఇస్తాడు. బ్యాట్స్మెన్ ఎట్లా ఆడాలో సలహా. వీడు ఏసీలో కూర్చొని పాప్కార్న్ పక్కన పెట్టుకొని తింటా వాడికి సలహా ఇస్తాడు. ఇప్పుడు చేసే పని లేదు, చెయ్యరు. వీళ్ళు ఏం చేస్తారు? చేసే వాళ్ళకి సలహా ఇస్తారు. ఈ మధ్య అన్ని సంఘాలు, ఒక సంఘం అని కదా, అన్ని సంఘాల్లో ఈ పోకడ ఎక్కువైపోయింది. పరిచర్య భారం,
కలిగి ఉన్నప్పుడు ఎవరితో పాటు కలిసి పని చేయాలి? సేవకునితో పాటు కలిసి నలుగురు కలిసి పని చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. వీడు పని చేయకపోగా ఇది ఎట్లా ఉంటే బాగుంటుంది అని చెప్పి సలహా ఇచ్చేవాళ్ళు ఎక్కువైపోయారు. వాక్యం అంటుంది, మీ పైన దేవుడు ఏర్పరిచిన వారిని ప్రేమతో మీరు గౌరవించాలి. ఏం చేయాలి? ప్రేమతో మీరు రెస్పెక్ట్ దామ్. ఈ ప్రేమతో గౌరవించేది ఎలా రావాలి అంటే పైపైన రావటం కాదు. పైపైన వచ్చే ప్రేమలు మీకు తెలుసా? చర్చిలో కనపడితే ప్రైజ్ లార్డ్ బ్రదర్ అంటే ప్రైజ్ లార్డ్ బ్రదర్ అంటారు, ఇట్లా ఆలింగనం చేసుకుంటారు. వాడు వెళ్ళంగానే మెట్లు ఎక్కంగానే వాడి గురించి 100 చెబుతాడు. ఈ మధ్య ఆ ప్రేమలు ఎక్కువైపోయాయి. ప్రేమ ఎక్కడి నుంచి రావాలి? మనకి హృదయంలోంచి రావాలి. నీ హృదయ అంతరంగంలో ఆ బిడ్డ మీద ప్రేమ ఉండాలి. ఇందాక కీర్తనలో కూడా ఉంది, పక్కవాడి గురించి మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మనం ఉండాలి, ఎందుకంటే ఆ మూడోవాడు మన మధ్య లేడు. హృదయంలోంచి వచ్చే ప్రేమలు కనుమరుగైపోయాయి. ఎక్కడి నుంచి ప్రేమ మొదలైపోయాయంటే పైపైన ప్రేమలు ఎక్కువైపోయాయి. బలవంతమైనటువంటి ప్రేమ పొందుకోవాలి అని ఎప్పుడు నిర్బంధం చేయకూడదు. ఆ ప్రేమ బిడ్డల హృదయంలోంచే పరిచర్య చేసే వాళ్ళకి రావాలి. అంతేకాని వాళ్ళు ఏదో అడుగుతున్నారు కదా పాస్టర్ గారు అని చెప్పి మనం పాస్టర్ గారు బాగున్నారని అడగటం కాదు. ఆ ప్రేమ ఎవరిలో ఉండాలి? మీ హృదయంలో ఉండాలి. ఏమని ఉండాలి మీ హృదయంలో? ఆయన దేవుని చేత ఏర్పరచబడినటువంటి పరిచారకుడు. ఏ పైనైనా సరే దేవుని చేత ఏర్పరచబడినటువంటి సేవకుడు. కాబట్టి ఆయన్ని నేను గౌరవించాలి అన్నది ఎక్కడ ఉండాలి? హృదయంలో ఉండాలి. సౌలు దావీదుకి ఇద్దరికి మధ్య యుద్ధం అంటే వాళ్ళిద్దరు గొడవ జరుగుతూ ఉంది. దావీదు పరిగెడుతూ ఉన్నాడు, సౌలు దావీదుని చంపాలని వెంటబడుతూ ఉన్నాడు. ప్రయాణం చాలా సంవత్సరాలు జరిగిందనుకోండి. అయితే ఒకసారి దావీదు ఎన్గేదు అనే ఒక అరణ్యంలో ఉన్నాడు అని చెప్పి సౌలుకి సమాచారం వచ్చింది. రాగానే వెంటనే సౌలు కొంతమంది సైనికులను తీసుకొని ఆ ఎన్గేదు అరణ్యంలోకి వెళ్ళాడు. అక్కడని కొండ ప్రాంతము, ఆ కొండల్లో గుహలు ఉన్నాయి. దావీదుతో పాటు ఉన్నటువంటి వారందరూ కూడా ఒక గుహలో దాక్కున్నారు లోపల. సౌలుకి తెలియకుండా టాయిలెట్కి వెళ్ళాలని ఎక్కడికి వెళ్ళాడు? ఆ గుహలోకి వెళ్ళాడు. గుహలోకి వెళ్ళి ఆయన పని ఆయన చేస్తూ ఉంటే దావీదుతో పాటు ఉన్నటువంటి జనం సౌలుని చూశారు. వాడి దగ్గర ఎవరు లేరు, సౌలు దగ్గర ఒక్కడే వచ్చాడు లోపలికి. శంఖావర్తికి వచ్చిందని చెప్పి వాక్యం సెలవిస్తుంది. అయితే అక్కడికి వచ్చినప్పుడు దావీదుతో ఉన్నటువంటి వారు అన్నారు సౌలుని చూసి, దావీదా రైట్ టైం. ఎందుకు ఎట్లా దొరికాడు? ఒక్కడే దొరికాడు, టాయిలెట్కి అని వచ్చాడు, అడుగుతిరిగి ఉన్నాడు. ఏమన్నారు? వెనక నుంచి వెళ్ళి చంపేయమన్నారు. ఎవరిని? దావీదుకి సలహా ఇస్తూ ఉన్నారు వీళ్ళందరూ. ఎవరిని చంపమని? సౌలుని చంపేయమని సలహా ఇస్తే దావీదు విన్నాడు. సరైన సమయం అది, యాక్చువల్లీ చాలా చక్కటి సమయం. కానీ దావీదు వెళ్ళాక సౌలు యొక్క పై వస్త్రపు చెంగును కోసుకొని వచ్చాడట. సౌలు యొక్క పై వస్త్రపు చెంగు కోసుకొని వచ్చాడు. జనమంతా అడుగుతూ ఉన్నారు, దావీదా చక్కటి అవకాశం అయ్యా, ఎన్నిసార్లు నీ మీదకి ఈటి విసిరాడా? ఈటి విసిరాడు. ఎన్నిసార్లు నేను చంపాలని నీ మీదకి వచ్చాడు. ఎన్నిసార్లు నీకు సహాయం చేసిన వాళ్ళని చంపాడు. ఎన్నిసార్లు నీ ప్రాణం తీయాలని వెంటపడ్డాడు. ఎన్ని రోజులు నువ్వు పరిగెత్తావు, ఎన్నిసార్లు అన్నం లేకుండా నిద్ర లేకుండా గడిపావు. శత్రువు చేతి దక్కితే వద్దంటావేంటి అని చెప్పి సలహా ఇస్తే దావీదు చేయలే. దావీదు ఒక మాట అంటే అక్కడ చూద్దామా? 1 సమూయేలు గ్రంథము 24వ అధ్యాయం 6వ వచనం. పై వస్త్రమును తాను కోసెనని దావీదు మనస్సు నొచ్చి ఇతడు యెహోవా చేత అభిషేకము నొందినవాడు. దావీదు ఏమన్నాడు చూడండి. దావీదు వచ్చే మనసు నుంచి ఏమన్నాడు? ఇతడు యెహోవా చేత అభిషేకం నొందినవాడు కనుక. ఒక నిమిషం, ఎవరి చేత అభిషేకం పొందాడు? ఎవరది? సౌలుని ఎన్నుకున్నది ఎవరు? దేవుడే. సౌలుకి అభిషేకం ఇవ్వమని సమయంలో పంపింది ఎవరు? దేవుడే. దావీదుకి అభిషేకం ఇవ్వమని సమయంలో పంపింది ఎవరు? దేవుడే. ఇద్దరూ అభిషేకం పొందినటువంటి వారు. కానీ సౌలు దగ్గరికి ఒక దురాత్మ వచ్చిందని వాక్యం సెలవిస్తూ ఉంది. కానీ ఎవరి చేత అభిషేకం పొందాడంటే దేవుని చేత అభిషేకం పొందాడు, యెహోవా చేత అభిషేకం పొందాడు కనుక అంటున్నాడు, యెహోవా చేత అభిషిక్తుడైన నా ప్రభువునకు. అంటే అప్పటికి కూడా దావీదు సౌల్ని ఎలా ఒప్పుకుంటున్నాడు? రాజుగానే చూస్తున్నాడు. అప్పుడు కూడా దావీదు సౌల్ని రాజుగానే చూస్తున్నాడు. కాబట్టి నా ప్రభువునకు నేను ఈ కార్యము చేయను, యెహోవాను బట్టి
చంపను అని అతని నేను చంపనని తన జనులతో చెప్పిన. బలవంతం చేశారు చుట్టూ ఉన్నవాళ్ళు. ఒక రాయిస్తుడు ఏమవదలే పాస్టర్ గారిని ఒక మాట ఏమనుకోడని, లేదంటే సేవకుడిని ఏదో ఒకటి చేయి అని చెప్పి చుట్టూ ఉన్న వాళ్ళు బలవంతం చేశారు. కానీ దావీదు అంటూ ఉన్నాడు, ఆయన దేవుని చేత అభిషేకం పొందినటువంటి వాడు. హల్లెలూయా. అభిషక్తునే నేను టచ్ చేయను, నేను చంపను, ఆయన జోలికి నేను వెళ్ళను అని చెప్పి దావీదు ఇక్కడ చెప్పినటువంటి మాట ఎక్కడి నుంచి వచ్చింది అంటే దావీదు హృదయంలోంచి వచ్చింది. ఆ అభిషిక్తుడనే ప్రేమ దావీదు హృదయంలో ఉంది కాబట్టి ఎంతమంది దావీదును బలవంతం చేసినా పని చేయలేదు. దావీదుకు సౌలు మీద అభిమానం, గౌరవం ఉంది కాబట్టి దావీదు సౌలు జోలికి అయినా వెళ్ళల. సౌలు ఎలాంటి వాడైనా సరే మీరు అనవచ్చు, ఏమండి సౌలు మంచోడా? అప్పటికి సౌలు దగ్గర నుంచి పరిశుద్ధాత్మ పోయింది కదా, దురాత్మ వచ్చింది కదా, దావీదుని అనవసరంగా చంపాలని చూస్తున్నాడు కదా. కానీ దావీదు అంటాడు, కానీ ఎవరి చేత అభిషేకించబడ్డాడు? యెహోవా చేత. ఇక్కడ ఒక మాట నేను ఈ వాక్యం ధ్యానిస్తున్నప్పుడు నాకు అనిపించింది. అంటే సౌలు పరిపూర్ణుడు కాకపోయినప్పటికీ, జాగ్రత్తగా వినాలి, సౌలు పరిపూర్ణుడు కాకపోయినప్పటికీ, సౌలులో చిన్న చిన్న లోపాలు ఉన్నప్పటికీ కూడా దావీదు సౌలుని ప్రభువు అని పిలుస్తున్నాడు. దావీదు సౌలుని దేవుని చేత అభిషేకించబడిన వాడు అని చెప్పి పిలుస్తూ ఉన్నాడు. కాబట్టి ఇక్కడ దేనికి ప్రాధాన్యత ఇచ్చాడంటే దావీదు దేవుడిచ్చిన అభిషేకానికి ప్రాధాన్యత ఇస్తూ ఉన్నాడు. హల్లెలూయా. కొన్నిసార్లు మన జీవితంలో మనకు కూడా కనపడుతూ ఉంటాయి. కొన్నిసార్లు ఆ వ్యక్తిలో ఏమీ లేకపోయినా దేవుని యొక్క అభిషేకాన్ని బట్టి ఎవరికి విలువ వచ్చింది? వ్యక్తికి విలువ వచ్చింది. ఇండియాలో చూడండి, మన ట్రాఫిక్ పోలీసులు ఉంటారా, ట్రాఫిక్ పోలీసు వాడు చేయి చూపితే వెంటనే మనం ఏం చేస్తాం? ఆగిపోతాం. అదే యూనిఫామ్ మా నార్మల్ బట్టలో ఉండి చేయి చూపిస్తే ఆగుతారా ఎవరన్నా? ఎవడో డ్రాప్ చేయమని అడుగుతున్నా వెళ్ళిపోతాం. ఇప్పుడు దేనికి విలువ వచ్చింది అక్కడ అంటే ఆ యూనిఫామ్కి విలువ వచ్చింది. అదే వ్యక్తి ఆ సెంటర్లో నిలబడే చేయి ఎత్తే ఒక్క కారు కూడా ఆపలేదు, ఇంటికి వెళ్ళి గబగబా బట్టలు వేసుకుని వచ్చాడు, చేయి ఎత్తాడు, వెంటనే కారు ఆగిపోయింది. అంటే దేనికి విలువ వచ్చింది అక్కడ అంటే యూనిఫామ్కి విలువ వచ్చింది. దేవుని యొక్క అభిషేకం, దేవుడు మనకు అప్పగించినటువంటి పని. కొన్ని సందర్భాల్లో కొంతమందిని కొన్ని రకాలుగా మనం మాట్లాడుతూ ఉంటాం, కొన్ని రకాలుగా భావిస్తూ ఉంటాం, వీళ్ళ ఇదా ఆ పని అని కాదు. ఎవరు నిన్ను అభిషేకించారు? దేవుడు నిన్ను అభిషేకించాడు. ఎవరు నీకు పని అప్పగించారు? దేవుడే పని అప్పగించాడు. కాబట్టి దేవుని చేత అభిషేకించబడినటువంటి వ్యక్తిని మన హృదయంలోంచి మనం గౌరవించేవారిగా ఉండాలి. హల్లెలూయా. కాబట్టి దావీదు అంటున్నాడు, ఆయన దేవుని చేత అభిషేకించబడినవాడు, నేను ఆయన జోలికి వెళ్ళను అంటున్నాడు. రెండో విషయం, మొదటిగా ఏం నేర్చుకున్నాం? మొదటిగా దైవజనులు మనం ప్రేమతో గౌరవించాలి. రెండో విషయం, ప్రేమ వారి మీద మన హృదయంలోంచి రావాలి. మూడోది, వారు చేస్తున్న పనిని బట్టి వారిని గౌరవించాలి. వాళ్ళు చేస్తున్నటువంటి పని, ఇందాక మీకు ఉదాహరణ చెప్పిన విధంగా అదే వ్యక్తి యూనిఫామ్ వేసుకున్నప్పుడు ఏ విధంగా గౌరవం పొందుకున్నాడో దేవుడు సేవకులకి అప్పగించినటువంటి పనిని బట్టి గౌరవం కలుగుతుంది. సౌలు దేవుని యొక్క అభిషేకం ఉంది సౌలు మీద అని దావీదు భయపడ్డాడు. సౌలు జోలికి నేను వెళ్ళను అన్నాడు. కాబట్టి ఇచ్చిన పనిని నెరవేరుస్తున్న సేవకుల్ని ఎలా చేయాలి, ఎలా ఉండాలి మనం వారి అంటే గౌరవించే వారిగా ఉండాలి. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఏ సంఘమైనా ఏ సమాజమైనా సేవకులే. వాళ్ళకి దేవుడు అప్పగించినటువంటి పని దేవుడు అప్పగించింది. హల్లెలూయా. గలతీ పత్రికలో ఒక మాట ఉంది, గలేషియన్స్ 6:6. గలతీ పత్రిక 6వ అధ్యాయము 6వ వచనం. వాక్యోపదేశము పొందినవాడు లేదంటే పొందువాడు, ఏదైనా సరే వాక్యోపదేశం పొందినవాడు అని అదే అర్థము, పొందువాడు అని అర్థం. వాక్యోపదేశం పొందువాడు ఉపదేశించువానికి మంచి పదార్థములన్నిటిలో ఏముంది వాక్యం ఉంటుంది? భాగం ఇయ్యవలెను. ఏమివ్వాలట? ఎవరికి? సేవకులకి. ఇక్కడ ముఖ్యంగా 6:6లో వాక్యోపదేశకులు అంటే వాక్యం చేత మిమ్మల్ని బలపరిచేవాడు. మీ ఇంట్లో వివాహం జరుగుతుందా? సేవకుడు వస్తాడు. మీ ఇంట్లో కష్టం ఉందా? వచ్చి మిమ్మల్ని ఓదారుస్తాడు. మీ ఇంట్లో కన్నీళ్ళతో ఉన్నారా? వచ్చి ఆయన బలపరుస్తాడు. ఆయన మీ శ్రమల్లో ప్రతి విషయంలో కూడా నీ గృహంలో ఉండి నిన్ను బలపరిచేవాడు, నీకు వాక్యాన్ని ఉపదేశించేవాడు. వానికి ఏమి ఇవ్వాలి అని చెప్పి వాక్యం అంటుందంటే
మంచి వాటిలో, శ్రేష్టమైన వాటిలో భాగం వాళ్ళకి ఇవ్వాలి అంటుంది. భాగం వాళ్ళకి ఇవ్వాలి. ఎందుకు ఇవ్వాలి నేను అంటే, వారు నీ ప్రతి జీవితంలో జరిగే ప్రతి సంఘటనలో వాళ్ళు భాగమై ఉన్నారు కాబట్టి. మనకి ఇక్కడ మనకు తక్కువగానే ఈ ప్రాంతంలో, ఒమాన్ దేశంలో, ఇండియాలో అయితే ఎక్కువ విలేజెస్లో కనపడుతూ ఉంటుంది. పాస్టర్ గారు ఆయన వారానికి ప్రతి ఇంటికి వెళ్ళి ప్రార్థన చేసి వస్తూ ఉంటాడు. ప్రతి వారం అంతా కూడా ఎవరో ఇంటికి వెళ్ళి ప్రార్థన. ఇంట్లో బాగున్నా బాగోలేకపోయినా, ఏదైనా పుట్టినరోజైనా, పెళ్లి రోజైనా, చనిపోయినా, సమాధి చేయడానికి, వీటన్నిటికీ ఎవరుంటారు అక్కడంటే ఆ లోకల్ పాస్టర్ ఉంటాడు అక్కడ. ఆ లోకల్లో ఉన్న పాస్టర్ వచ్చి ప్రార్థన చేసి వాళ్ళకి తోడుగా ఉంటాడు. ఇప్పుడు ఇంత తోడుగా ఉన్న వానికి మీరు ఏం చేయాలి, ఎలా గౌరవించాలి అని వాక్యం ఉంటుందంటే, మంచి వాటిలో ఆయనకి ఏదో కొద్దిగా భాగం ఇవ్వాలి. వాక్యం చెప్తున్నటువంటి మాట. ఈ మధ్య మనకి పెద్దగా స్క్రీన్ సిస్టమ్స్ వచ్చేసినాయి కదా. అంటే తెరబెట్టి ఎక్కడి నుంచో ప్రసంగం వస్తుంది, ఆ తెర మీద అక్కడ చూసి అక్కడ కానుకలేసి వెళ్ళిపోతూ ఉంటారు. ఇక్కడ జరిగే సమస్య ఏంటి అంటే, బాగానే ఉంది, పాస్టర్ గారు ఎక్కడో ఉండి వాక్యోపదేశం చేస్తూ ఉన్నారు, మనం వింటూ ఉన్నాం, చూస్తున్నాం, అంతా బాగానే ఉంది. కానీ మా ఇంట్లో ఏదైనా సమస్య ఉంటే ఆయన రాగలడా అంటే రాలేడు. మా ఇంట్లో ఎవరో చనిపోయారండి, సమాధి చేయాలంటే వస్తాడు ఆయన? రాలేడు. మిమ్మల్ని బలపరిచేది, మీకు తోడుగా ఉండేది, వాక్యం ఉపదేశించేది ఎవరంటే మీకు స్థానికంగా ఉన్నటువంటి సేవకులే. హల్లెలూయా. కాబట్టి ఈ సేవకుడికి మీరు ఎలా చూసుకోవాలని వాక్యం అంటుందంటే, ఆయనకి మంచి పదార్థాల్లో మీరు భాగం ఇవ్వాలి. మీ కుటుంబాల గురించి కన్నీరు కారుస్తూ ప్రార్థించేవాళ్ళు, మీ గురించి భారం కలిగి ఉపదేశం చేసే వాళ్ళకి మీరు భాగం ఇవ్వాలి అని చెప్పి వాక్యం ఉంటుంది. 2వ రాజుల గ్రంథంలో ఒక మాట కనపడుతుంది. 2 Kings chapter 4, 2వ రాజుల గ్రంథము 4వ అధ్యాయం. మనందరికీ బాగా పరిచయం ఉన్న సంఘటన. షునేము అనే పట్టణంలో ఒక స్త్రీ ఉండేదట. ఎలీషా గారు, గెహజీ గారు ఇద్దరు కూడా పరిచర్య నిమిత్తం వాళ్ళు ప్రయాణం చేస్తూ షూనేము అనే పట్టణం గుండా వెళ్తూ ఉన్నప్పుడు ఆ స్త్రీ ఉన్నటువంటి ఇంటి దగ్గర వాళ్ళకి ఆతిథ్యం దొరికేది. అంటే ఆమె కొద్దిగా భోజనం పెట్టి కాస్త నీళ్ళు ఇచ్చి పంపించేది. ఇట్లా ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు ఒకరోజు వారి కొరకు ఆమె ఆ గోడ మీద చిన్న గది ఏర్పాటు చేసి వారికి కావాల్సినటువంటి సౌకర్యాలన్నీ కూడా ఆమె ఏర్పాటు చేసి, అయ్యా నువ్వు దైవజనుడు కదా, మా ఇంటికి వస్తూ పోతూ ఉన్నావు, భోజనం చేస్తూ ఉన్నావు, ఎప్పుడు నీకు టైం దొరికితే ఏం చేద్దామా, విశ్రాంతి తీసుకో ఇక్కడ కొద్దిసేపు అని చెప్పి చిన్న గది ఏర్పాటు చేసింది. అయితే ఎలీషా గారు కొంతకాలం అయిన తర్వాత గెహజీని పిలిచి అడుగుతూ ఉన్నారు, గెహజీ మరి ఈమె మనకి చాలా ఆతిథ్యం ఇస్తూ ఉందయ్యా, మన గురించి బాగోగులు చూసుకుంటూ ఉంది, పాపం ఆమెకేం కావాలో నీకేమన్నా తెలుసా, ఆమెకేం అవసరతో అని చెప్పి అడిగాడట. అడిగితే గెహజీ వెంటనే ఎలీషా గారితో అంటూ ఉన్నాడు, అయ్యా దైవజెండా, ఆమెకు గర్భఫలము లేదు, భర్త వృద్ధాప్యంలో ఉన్నాడు, ఇప్పటి వరకు ఏం కలగలేదు, వాళ్ళకి కడుపు పండలేదు, గర్భఫలం లేదు అని చెప్పి ఎవరు చెప్పారంటే గెహజీ ఎలీషా గారికి చెప్తే వెంటనే ఆమెను పిలిచి ఆమెతో ఎలీషా గారు అంటున్న మాట 2వ రాజుల గ్రంథము 4వ అధ్యాయము 16వ వచనం. ఎలీషా మరుసటి ఏట ఈ ఋతువును నీ కౌగిట కుమారుడు అని ఆమెతో అన్నాను. ఎవరితో అన్నారు? ఆ స్త్రీతో అన్నారట. ఏమని అంటున్నారు ఇక్కడ ఎలీషా గారు? మరుసటి ఏట ఈ ఋతువునకు, అంటే ఈ సమయానికి, వచ్చే సంవత్సరం ఈ సమయానికి నీ కౌగిట ఎవరుంటారు? కుమారుడునని ఆమెతో అనెను. సేవకుని యొక్క మాట ఫలించింది. ఆమె కుమారుణ్ణి కలిగింది, కుమారుణ్ణి పొందుకుంది. సేవకులకి మర్యాద చేసినప్పుడు వాక్యం అంటుంది కదా, పరిచారకులకంట ఒక చల్లటి గ్లాస్ నీళ్ళైనా సరే చాలంట, చాలు. దేనికోసం? ఇది మీరు ఆశీర్వాదం పొందుకోవటం కోసం. 2వ రాజుల గ్రంథంలో ఈ వృత్తాంతం ఏం నేర్పుతుంది అంటే, షునేమీరాలు ఎవరో ఏంటోళ్ళని వదిలేయకుండా సేవకుడికి ఇచ్చిన ఆతిథ్యాన్ని బట్టి ఎలా ఆమెమైందంటే దీవించబడింది, ఆశీర్వదించబడింది అని చెప్పి వాక్యం సెలవిస్తుంది. కాబట్టి గౌరవించటం, మనకున్న దాంట్లో ఒక మంచి పదార్థం సేవకులకి ఇవ్వటం ప్రతి విశ్వాసి యొక్క కర్తవ్యం, బాధ్యత. చూసుకోవాలి జాగ్రత్తగా. అంటే రేపు నుంచి నాకేదో తెచ్చి ఇవ్వమని కాదు, ఇది వాక్యం చెబుతున్నటువంటి మాట. మనకి కానుకలు వేసేటప్పుడు కూడా, కానుకలు వేసేటప్పుడు జాగ్రత్త.
ఎటువంటి నోటు మనం వేస్తున్నాం దేవుని పరిచర్యకు అనేది జాగ్రత్తగా చూసుకోండి. ఓకే, అది చినికిపోయిన నోటు బయట చెల్లదు. ఎక్కడ చెల్లుతుంది అది? బ్యాంకులోకి వెళ్ళి మార్చుకోవాలి. కానీ ఇక్కడ సన్నిధిలో తీసుకొచ్చేసేస్తారు. ఎక్కడేస్తారు? ఎందుకని ఎవరైనా చూస్తారు సన్నిధిలో వేసేటప్పుడు? ఎవరు చూడరు. చల్లని నోటు బయట ఎవడు తీసుకోడు, కానీ కానుకలు పెట్టలేస్తారు. జాగ్రత్త, కొద్దిగా మనం అట్లాంటి విషయాలు జాగ్రత్తగా ఉండాలి. మీరు ఇర్రెస్పెక్టివ్ ఏ సంఘంలో ఉన్నా, మీరు ఏ సంఘంలో మీరు వెళ్ళినా, ఈరోజు ఇక్కడ ఉండొచ్చు, రేపు వేరే దేశం వెళ్తారు, వేరే చోటుకు వెళ్తారు, కానీ దేవుని సన్నిధిలో బహు జాగ్రత్తగా ఉండాలి ఈ విషయాలు. హల్లెలూయా. అయితే సేవకుడిని మర్యాదగా చూసుకుంటూ గౌరవించి షునేమీరాలు చేసినటువంటి పనిని బట్టి ఆమె దీవించబడింది అని చెప్పి వాక్యం సెలవిస్తుంది. ఆమెకేం జరిగిందట? కుమారుడు. చాలు, ముందుకు వెళ్దాం. తర్వాత వచ్చే సంవత్సరానికి ఏం కలిగింది? ఆమె కుమారుణ్ణి కలిగింది. కాబట్టి మూడవదిగా వారు చేస్తున్నటువంటి పనిని బట్టి సేవకుల్ని మనం గౌరవించేవారిగా ఉండాలి. గౌరవించకపోతే ఏం జరుగుతుంది అంటే, బైబిల్లో ఒక మాట, పలు సందర్భాల్లో చాలామంది ఈ మాట వినే ఉంటారు. కానీ ఈ మాటని ఏ విధంగా మనం అర్థం చేసుకోవాలంటే, ఒక సేవకుడు తన మానాన తాను పని చేసుకుంటూ వెళ్తూ ఉన్నప్పుడు ఎప్పుడు కూడా మీరు అడ్డు వేయవద్దు, అడ్డుపుల్ల వేయవద్దు, అడ్డు చెప్పవద్దు. ఎందుకంటే సేవకుడు వెళ్తున్నటువంటి మార్గము దేవునికి ఆయనకి ఉన్నటువంటి విషయము. కాబట్టి ఆ మార్గంలో ఎప్పుడు కూడా మనం అడ్డుపుల్ల వేయడానికి ప్రయత్నం చేయకూడదు. మోషే గారు ఒక ఆఫ్రికన్ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడని, కూషు దేశపు స్త్రీని పెళ్లి చేసుకున్నాడని అహరోను అదేవిధంగా మిరియం ఇద్దరూ కూడా మోషేకి ఎదురు తిరిగారు. అయితే ఇక్కడ జరిగిన సంఘటన మనం అంటే దీంట్లో, కాబట్టి సేవకుడు ఎదురు తిరిగితే మా కుష్ఠరోగం వస్తుందా అని అట్లా తీసుకోవద్దు మీరు. సేవకుడు మోషే చేస్తున్న పని, దేవుడు తనకు అప్పగించినటువంటి పని, స్ట్రైట్గా వెళ్తూ ఉన్నాడు, తన పని దాన్ని చేసుకుంటూ వెళ్తూ ఉన్నాడు. అయితే ఒక స్త్రీని వివాహం చేసుకున్నాడు. ఆ స్త్రీ ఆ దేశస్తురాలు కాదు, ఆమె కూషు దేశస్తురాలు అని చెప్పి బైబిల్ చెప్తుంది. కూషు దేశం అంటే ఆఫ్రికన్ కాంటినెంట్. మీరు నేను అడగచ్చు, ఆఫ్రికా అమ్మాయికి మోషే గారికి ఏం సంబంధం అంటే, ఈయన ఎక్కడ వాళ్ళు ఎక్కడ అనుకోవచ్చు. కానీ చరిత్రలో మోషే ఐగుప్తులో ఉన్నప్పుడు హీ విజిటెడ్ మెనీ టైమ్స్, ఆఫ్రికా కాంటినెంటల్కి వెళ్ళాడు మోషే. కాబట్టి అక్కడ పరిచయం ఉందేమో తెలియదు, చరిత్రకారులు చెప్పే విషయం. ఏదైనప్పటికీ కూడా ఆమెను వివాహం చేసుకున్నాడు. ఈ విషయంని ఎవరు ఒప్పుకోవట్లేదు? అహరోను మిరియాము ఒప్పుకోవట్లే. మా అన్న ఇట్లాంటి పని చేస్తాడా అని చెప్పి ఎవరి మీద ఎదురు తిరిగారంటే, అన్న మీద ఎదురు తిరిగారు. అన్న మీద మీరు ఎలా పోట్లాడాలి అంటే, అరే నువ్వు చేస్తుంది తప్పు, ఆమె ఎవరినో తీసుకుని వచ్చి ఎందుకు ఈ పని చేసావని చెప్పి పోట్లాడాలి. కానీ వీళ్ళు ఏ విషయంలో ఎదురు తిరిగారు? మోషే అహరోనులు, మోషే మీదకి అహరోను మిరియాము ఇద్దరు దేని మీద ఎదురు తిరిగారంటే, దేవుడు నీతో నేనా మాట్లాడేది, మాతో మాట్లాడ్డా. ఇప్పుడు దేవుడి విషయం ఎందుకు వచ్చింది వీళ్ళకి మధ్యలోకి? జరిగిందేంటి? మోషే గారు కూషు దేశస్తురాలను పెళ్లి చేసుకున్నాడు. అంటే ఇప్పుడు ఎవరితో పోట్లాడాలి? మోషేతో పోట్లాడాలి, ఆ స్త్రీతో పోట్లాడాలి. కానీ ఎలా తీసుకుని వచ్చారు దాన్ని అంటే, దేవుడు నీతో నేనా మాట్లాడేది, మాతో మాట్లాడ్డా అని చెప్పి ఎదురు తిరిగారు. అక్కడ వాక్యం మనం చూసుకుంటూ వెళ్తే, సంఖ్యాకాండం 12వ అధ్యాయంలో మిరియాముకి దేవుడు కుష్టు కలిగించాడట. నంబర్స్ చాప్టర్ 12 అంటే చాప్టర్ 12 వర్స్ 10. సంఖ్యాకాండం 12:10. ఏం కలిగింది మిరియాముకి? కుష్ఠరోగంతో ఆమె శిక్ష అనుభవించింది అని చెప్పి వాక్యం సెలవిస్తుంది. కాబట్టి మనం ఏ విషయంలో ప్రశ్నించాలి, ఏ విషయంలో ప్రశ్నించకూడదు అనేది చాలా జాగ్రత్తగా మనం మాట్లాడాలి సేవకులతో మాట్లాడేటప్పుడు. హల్లెలూయా. కాబట్టి జ్ఞాపకం పెట్టుకోండి. ముందుకు వెళ్తాను, గబగబ సమయం అయిపోతుంది. నాలుగో విషయం మనం చదువుకున్నటువంటి మూలవాక్యంలో 1 తెస్సలోనిక పత్రిక 5వ అధ్యాయం 13వ వచనంలో చివరి భాగంలో ఏమని సెలవిస్తుందంటే, మీరు ఒకరితో ఒకరు ఎలా ఉండమని వాక్యం అంటుంది? సమాధానముగా ఉండండి. మొదటిగా యాజకుడిని గౌరవించండి, యాజకుడిని ప్రేమించండి, యాజకుడికి ఇవ్వవలసిన కానుకలు మీరు ఇవ్వండి. అంటే మంచి వాటిలో భాగాన్ని మీరు ఇవ్వండి, కానుకలు కాదు, మంచి వాటిలో భాగాన్ని మీరు ఇవ్వండి అని చెప్తూ ముగింపులోకి వచ్చేసరికి ఒకరితో ఒకరు ఎలా ఉండమంటుంది? సమాధానంగా. నేను మీకు చిన్న ఉదాహరణ చూపిస్తాను, చాలా అద్భుతంగా ఉంటుంది. అపోస్తుల కార్యాలు 6వ అధ్యాయం. మనం చాలాసార్లు చదువుకున్నాం, కానీ ఈ భాగాన్ని ఈ విధంగా మనం ధ్యానించుకోవాలి. అపోస్తుల కార్యాలు 6వ అధ్యాయం 7వ వచనం. దేవుని వాక్యము
ఆ, ప్రబలమై శిష్యుల సంఖ్య ఆ, యెరూషలేములో బహుగా విస్తరించారు. బహుగా విస్తరించను. ఆ, యాజకులలో అనేకులు విశ్వాసమునకు లోబడి ఆ, స్టెఫను కృపతోను ఆ, బలముతోను నిండినవాడే ప్రజల మధ్య మహత్కార్యములను గొప్ప సూచక్రియలను చేయుచుంది. 7వ వచనం వరకు చాలమ్మా. దేవుని వాక్యము ప్రబలమై శిష్యుల సంఖ్య యెరూషలేములో బహుగా విస్తరించెను, మరియు యాజకులలో అనేకులు విశ్వాసమునకు అంతవరకు యాజకులే, కానీ వాళ్ళు ఏం లేదు, విశ్వాసం లేదు, విశ్వాసానికి లోబడ్డారు. అయితే ఇంటికి వెళ్తే చదవండి 6వ అధ్యాయం, బాగుంటుంది. ఈ 6వ అధ్యాయంలో మనకు కనపడేటటువంటి ముఖ్యమైన విషయం ఏమిటి అంటే, ఇక్కడ అపోస్తులు భోజనం వడ్డించమని కొంతమందిని కోరతారు, ఆహారం పంచిపెట్టమని అడుగుతారు. అపోస్తులు ఏమంటారంటే, మా పని ఆహారం పంచడం కాదు, మా పని ఏంటి, దేవుని యొక్క మాటలు మీకు చెప్పటం. ఆహారం పంచడానికి మీరు కొంతమందిని ఏర్పరచుకోండి అని చెప్పి అన్నారు. వాళ్ళు ఒక 7గురిని ఏర్పరచుకున్నారు. 7గురిలో స్టెఫను కూడా ఒకడు. అయితే 7గురి మీద చేతులుంచి అపోస్తులు ప్రార్థన చేశారు, వాళ్ళ పరిచర్య ప్రారంభించారు. ఏం పరిచర్య? ఆహారం పంచే పరిచర్య. ఆహారం పంచడం కూడా పరిచర్య. ఏంటి? ఆహారం పంచటం కదా పరిచర్య. ఈ పరిచర్యను వాళ్ళు ప్రారంభించినప్పుడు తర్వాత 7వ వచనంలో వాక్యం ఉంటుంది, దేవుని వాక్యము ప్రబలమై శిష్యుల సంఖ్య యెరూషలేములో బహుగా విస్తరించింది. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఎప్పుడైతే అపోస్తులు మీరు కొంతమందిని ఏర్పరచుకోమన్నప్పుడు వాళ్ళు ఏర్పరచుకున్నారు. ఇక్కడ పై వచనాలు మీరు చదివితే వారు అంగీకరించిరి అని చెప్పి రాయబడి ఉంటుంది. ఎవరి మాటను అంగీకరించారు? అపోస్తుల యొక్క మాటను అంగీకరించారు. తమ పైన ఉన్నటువంటి అధికారుల మాటను అంగీకరించారు. దేవుని యొక్క సేవకుల మాటను అంగీకరించారు. వాళ్ళు అంగీకరించి నడిచారు. కాబట్టి 7వ వచనంలో మనకి ఏమని సెలవిస్తుందంటే, దేవుని యొక్క వాక్యము ప్రబలింది అని. దేవుని యొక్క వాక్యం ప్రబలింది అంటే వాక్యం విస్తరించబడాలి అన్నా, శిష్యుల సంఖ్య విస్తరించబడాలి, సంఘం అభివృద్ధి చెందాలి అన్నా, ఎవరి మాటకి మనం లోబడి ఉండాలి అంటే సేవకుల మాటకి మనం లోబడి ఉండాలి. కుడికి వెళ్ళమంటే ఆడు వెళ్ళడు, కుడికి ఎటు వెళ్తాడు? ఎడంకి వెళ్తాడు. అదేమంటే మళ్ళీ ఆయన అడుగుతాడు, కుడికి ఎందుకు వెళ్ళాలి అంటాడు. ఇప్పుడు ఈ రోజుల్లో అట్లాగే అయిపోయింది. ప్రతి చోట సమస్యే, ప్రతి విషయంలో ప్రశ్నలే, ప్రతి విషయానికి సమాధానాలు ఇవ్వాల్సిందే. కానీ ఆయనకున్న దర్శనం, సేవ చేసే వ్యక్తికి ఉన్నటువంటి దర్శనం, ఆయనకి దేవుడు ఇచ్చినటువంటి బాధ్యత ఏమిటో దాని మీద దృష్టి పెట్టి ఆయన నడవలసినటువంటి బాధ్యత సేవకుడిది. కింద ఉన్నటువంటి వారు ఈయన అనుసరిస్తూ నడవలసినటువంటి బాధ్యత కింద ఉన్నటువంటి వారిది. హల్లెలూయా. కాబట్టి ఎక్కడైతే ఆ అంగీకరించే హృదయం ఉంటుందో, ఎక్కడైతే ఒప్పుకునే హృదయం ఉంటుందో, అక్కడ ఏం పెరుగుతుందట? సంఘము విస్తరించబడుతుంది. హల్లెలూయా. అంత మాత్రమే కాదు, మీరు చదవండి, ఇది అద్భుతంగా ఉంటుంది. యాజకులలో అనేకులు ఏముంచారట? విశ్వాసం ఉంచి. అంటే అంతవరకు ఏం లేదు, వాళ్ళలో విశ్వాసం లేదు. కానీ ఎవరు వాళ్ళు? యాజకులే. దేవుని యొక్క కార్యాలు అంత అద్భుతంగా ఉంటాయి ఎప్పుడు? సమాధానంగా, అంగీకారంగా మనం ఉన్నప్పుడు. హల్లెలూయా. కాబట్టి తెస్సలోనిక సంఘానికి పౌలు చెప్తున్న చివరి మాట, సమాధానంగా మీరు ఉండండి అంటూ ఉన్నాడు. కాబట్టి బిడ్డలారా, మనం చేయవలసిన పని ఏంటి? మీరేం చేయాలి అంటే, మిమ్మల్ని రోజు కానుకలు తెమ్మని కానీ సేవకుడికి మీరేదో తీసుకురావాలని చెప్పట్లేదు. మీరు చేయవలసిన పనులు ఒక 4 పనులు నేను చెప్పి ముగిచ్చేస్తాను. మొదటిగా, క్రైస్తవులుగా, విశ్వాసులుగా మీరు చేయవలసిన బాధ్యత ఏంటి సేవకుడి ఎడల అంటే, మొదటిగా మీ సేవకుని కొరకు మీరు ప్రార్థన చేసేవారిగా ఉండాలి. హల్లెలూయా. సేవ కొరకు మీరు ప్రార్థన చేయండి, సేవకుని కొరకు మీరు ప్రార్థించేవారిగా ఉండాలి. రెండో విషయం, పరిచర్యకు అవసరమైతే ప్రోత్సహించే మాటలు మీరు చెప్పేవారిగా ఉండాలి. దేనికి? పరిచర్యకు అవసరమైతే ఎలాంటి మాటలు చెప్పాలి? ప్రోత్సహించే మాటలు చెప్పాలి, బలపరిచే మాటలు చెప్పాలి. పరిచర్యకి సహాయంగా మనం ఉండాలి. మూడో విషయము, సంఘంలో ఉన్నప్పుడు లేదంటే బయట ఉన్నప్పుడు కూడా ఎప్పుడు మీరు దేనికి దూరంగా ఉండాలి అంటే, విమర్శలకు దూరంగా ఉండాలి, అబద్ధపు మాటలకు, కొండెపు మాటలకు మీరు దూరంగా ఉండాలి. ఇది మూడో విషయం. ఎవరో ఏదో చెప్పారని ఏ మాటను మీరు నమ్మవద్దు. వాళ్ళు ఈ విధం అని చెప్పి ఎవరైనా మూడో వాళ్ళు చెప్తే ఆ వ్యక్తి లేకపోతే ఆ విషయాన్ని అస్సలు మీరు విశ్వసించవద్దు. నాలుగవది, చివరిది, సేవలో మీరు సహకరించేవారిగా ఉండాలి. హల్లెలూయా. 4 విషయాలు. సేవకుని గురించి ప్రార్థించండి, పరిచర్యకు ప్రోత్సాహం కలిగించే మాటలు మీరు చెప్పండి, లేనిపోని అబద్ధములకు, విమర్శలకు అస్సలు మీరు తావేవద్దు. 4వది, మీకు చేతనైనంత మట్టుకు
దేనికి సహాయం చేయాలంటే సేవకు సహాయం చేయాలి. సేవకుడు సంఘానికి వరం. సేవకుడు ఏంటి? సంఘానికి వరం. దేవుని చేత, దేవుని ప్రణాళిక చేత ఏర్పరచుకొనబడినటువంటి వ్యక్తి. చాలాసార్లు మనం వింటూ ఉంటాం ఈ మాట. ఏమనంటే సంఘం స్థాపించింది వాళ్ళు, సంఘం మొదలుపెట్టింది వాళ్ళు, ఇట్లాంటి మాటలు వింటూ ఉంటాం. కాదు, సంఘం ఎవరి చేత ఏర్పాటు చేయబడింది? క్రీస్తు చేత ఏర్పాటు చేయింది. సంఘమునకు శిరస్సు ఎవరు? క్రీస్తే. కానీ సంఘమునకు బహుమానంగా ఎవరినిచ్చాడు దేవుడు? సేవకునిచ్చాడు. ఆ సేవకుని ఇవ్వటం సంఘానికి వరం. హల్లెలూయా. కాబట్టి ఇలా ఆలోచించండి. ఇలా మనం వాక్యాన్ని నేర్చుకోవాలి. ఇలా మనం వాక్యంలో బలపడాలి. ఇలా మనం బైబిల్లో ఉన్న మాటల్ని ఆలోచించే విధానం అలవాటు చేసుకోవాలి. ఏది బట్టి అది మాట్లాడుకుంటా విమర్శలు చేసుకుంటా వెళ్తే సరిపోదు. కాబట్టి ముగింపుగా ఒక వచనం చదివి నేను ముగిచ్చేస్తాను. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం త్వరగా. ఈరోజు మార్నింగ్ మెసేజ్ ఎంతమంది విన్నారు? విన్నారా? సరే, వెరీ గుడ్. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 7వ వచనం. మీరు దేవుని వాక్యము బోధించి మీ పైని నాయకులుగా ఉన్న వారిని జ్ఞాపకము చేసుకొని వారి ప్రవర్తన ఫలమును శ్రద్ధగా తలంచుకొనుచు వారి విశ్వాసమును అనుసరించి. ఇంటికి తర్వాత మళ్ళీ మార్నింగ్ మెసేజ్ వినండి, మీకు అర్థమైపోతుంది. నేను ఎక్కువ వివరించిన 13:17 అమ్మా. 13:17 నాన్న. చాలు, ఒక్క నిమిషం ఆగదు. ఇక్కడ మీ పైన నాయకులుగా ఉన్నవారు ఎలాంటి బాధ్యత ఉంది ఇక్కడ పరిచారకులకి, సేవలకి అంటే మీ గురించి లెక్క ఎవరికి అప్పచెప్పాలి? దేవునికి అప్పచెప్పాలి. ఈరోజు చర్చికి వచ్చాము, రేపు చర్చికి రాకపోతే పాస్టర్ గారు ఫోన్ చేస్తున్నారంటే మాకు వేరే పనులు లేక ఫోన్ చేయరు. అర్థమైందా? ఓకే. ఎందుకు ఫోన్ చేస్తారు అంటే లెక్క ఎవరికి అప్పచెప్పాలి? మేము దేవుని. కాబట్టి ఏమైపోయారు వీళ్ళు అన్న బాధ్యత ఎవరిది? సేవకుడిది. ఎందుకు రాలేదన్న బాధ్యత ఎవరిది? సేవకుడిది. ఎలా ఉన్నారు, ఆరోగ్యం ఎలా ఉంది, వాళ్ళ బాధ్యత ఎవరిది? సేవకుడిది. ఎందుకంటే వీళ్ళు ఎలాంటి బాధ్యత ఉంది వీళ్ళకంటే లెక్క అప్పచెప్పవలసిన బాధ్యత వీళ్ళది. తర్వాత రక్షణ పొందుకున్నావు, రక్షణ తీసుకున్న తర్వాత క్రమంగా సంఘానికి రాకపోతే లెక్క అప్పచెప్పవలసిన బాధ్యత సేవకుడిది. రక్షణ పొందుకున్న వ్యక్తి తప్పు మార్గంలో వెళ్తుంటే లెక్క అప్పచెప్పవలసిన బాధ్యత సేవకుడిది. గద్దించే హక్కు ఉంటుంది, శిక్షించే హక్కు ఉంటుంది, సరైన మార్గంలో నడిపించే హక్కు ఎవరికి ఉంటుందంటే సేవకుడికి. ఎందుకంటే ఈయన లెక్క అప్పచెప్పాలి. వారు దుఃఖముతో ఆ పని చేసిన యెడల మీకు ప్రయోజనం ఏమీ ఉండదు కనుక దుఃఖముతో కాక ఆనందముతో చేయనట్లు వారి మాట విని వారికి లోబడి ఉండుడి. కాబట్టి సేవకుడు ఏడుస్తూ సేవ చేశాడు అనుకోండి, ఎందుకు వచ్చిన బాధరా అని చెప్పి సేవ చేశాడు అనుకోండి, కష్టపడి ప్రయాసపడి కన్నీటితో సేవ చేస్తే ఎవరికి ప్రయోజనం ఉండదంటే సంఘానికి, విశ్వాసులకు ప్రయోజనం ఏమీ ఉండదు. సంఘం బలపడాలి, ఆత్మీయంగా ఎదగాలి, బిడ్డలందరూ చక్కగా దేవుని మార్గంలో ఉండాలి అంటే సేవకుడు సంతోషంగా పరిచర్య చేయాలి. హల్లెలూయా. కాబట్టి ఈ 2 మాటలతో నేను ముగిస్తాను. పరిచర్య ఎలా ఉంటుంది, సేవకుడు ఎలాంటి బాధ్యత కలిగి ఉంటాడు అన్న విషయాలు హెబ్రీ గ్రంథకర్త ఇక్కడ మాట్లాడుతూ వచ్చాడు. కాబట్టి బిడ్డలారా 4 విషయాలు మనం జ్ఞాపకం పెట్టుకుందాం. 1, సంఘము సేవకుని గురించి మీరు ప్రార్థన చేయండి. 2వది, సేవకుని ఎడల మీరు బాధ్యత కలిగి ఉండండి, పరిచర్యకు సహాయం చేయండి. 3వది, ప్రోత్సహించే మాటలు వీలైనంత వరకు మాట్లాడండి. 4వది, విమర్శలకు, కొండెపు మాటలకు మీ మధ్య ఎప్పుడు కూడా తావు ఇవ్వవద్దు. ఎవరన్నా చెప్తే అలాంటి మాటలు చెప్తుంటే చాలా అమ్మాయి ఇంక చెప్పింది చాలు, తర్వాత ఇంకేడుంటే చెప్పమని అడగండి. హల్లెలూయా. కాబట్టి కొద్ది మాటల ద్వారా దేవుడు మనల్ని బలపరుచునుగాక. ఆమేన్.